ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో సంబంధించి మరి గతంలో 2009లో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నీటి సమస్య కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టు కూడా దీనిపైన స్పందించలేదు. అందుకోసమే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళని అడిగాం, 106 చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అడిగాం. సరే వాళ్ళు ప్రతిపాదన చేశారు. మరి 106 చెరువులకు ఉమ్మడి జిల్లాలో మరి కొన్ని చెరువులకు ఇచ్చారు, కొన్ని చెరువులకు ఇవ్వాలి. అది వాటికి అయిపోయింది. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అయితేనేమి, దాంతోపాటు మరి చెరువులు అయితేనేమి, ఎక్కడ ఇరిగేషన్ అయితేనేమి, ఎక్కడ కూడా ఈ కర్నూలు జిల్లాలో మాత్రము మరి ప్రాజెక్టుల మీద కాంట్రాక్షన్ చేయలేదు, చెరువుల మీద చేయలేదు. రైతులు పూర్తిగా 5 సంవత్సరాలు విపరీతమైన కరువుతో మరి చాలా దుర్భర పరిపాలన రైతులు బాధపడి ఉన్నారు. కానీ ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి మాకు 108 చెరువులు నింపాలని చెప్పి మన రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మరి ఆ నీళ్లు వచ్చేటువంటి రైతులకు పొలంలోకి ఇడవాలని చెప్పి మనం ఇవాళ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వర్షాలు వస్తేనే పంట, వర్షాలు రాకుండా మాత్రం పంటలు ఉండవు. మరి వలసలో పోయి పెట్టుబడులు పెట్టి రైతు మరి ఆత్మహత్యలు ఆపాలని చెప్పి అందులో భాగంగానే మరి సంబంధించి వలసలు నిర్వహించాలని చెప్పి మరి ఎంతో కూడా ఆదుకోవాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మరి ప్రాజెక్టులు అయితేనేమి, మరి 108 చెరువులు అయితేనేమి చాలాసార్లు కూడా ప్రతిపాదన చేశాం. ఇప్పటికే దేశమంతా భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మరి వరద నీళ్ళు వృధా అయిపోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రం, బంగాళాఖాతము, ఆసియా మహాసముద్రం ఉప్పు నీరు మారిపోతున్నాయి. అందుకోసం అలాంటివి ఎక్కడైతే నీళ్ళు వృధా కాకున్నట్ల మరి పందకోన రిజర్వాయర్లు లేకుంటే మరి అందరి నివారకాలు మరి ఎల్ఎల్సి కాలువలు కూడా వెంటనే తిప్పించి ఎక్కడ చెరువులు ఉన్నాయో అక్కడ తక్షణమే మరి రైతును ఆదుకోవాలని చెప్పి రైతాంగ రక్షణ కాపాడాలని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా అఖిల భారత రైతు మహాసభ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మా రైతానికి రాజ్యం విన్నపంటున్నారు. తక్షణమే మరి ఎన్డీఏ కూటమి తక్షణమే ఆలోచించి ఈ కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాను కాపాడాలని చెప్పి ఈరోజు లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.